Hi and hello to all. We are representing to Shanmuka ITI Kodad. Today we are going to discuss about fluorescent lamp. In the last class we have discussed about sodium vapor lamp and mercury vapor lamp. Today we are going to discuss about fluorescent lamp. It is a gas discharge lamp. Gas discharge lamp lo oka type anamata idi. It is a hot cathode type lamp. గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్లో 2 types ఆఫ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. ఒకటి కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్, రెండు హాట్ క్యాథోడ్ ల్యాంప్. ఇది వచ్చేసి ఏంటిది హాట్ క్యాథోడ్ ల్యాంప్. డిఫరెన్స్ ఏంటిది కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్ హాట్ క్యాథోడ్ ల్యాంప్? కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్లో అయితేనేమో లీకేజ్ రియాక్టెన్స్ పర్పస్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. హాట్ క్యాథోడ్ ల్యాంప్లో వచ్చేసి చౌక్ కానీ బ్యాలస్ట్ కానీ యూజ్ చేస్తాం. We know gases are poor conductors. Gases అనేవి poor conductors. When an ignition voltage is applied between two electrodes, then the gas at low pressure ionizes and current passes through one electrode to another electrode in gas medium. ఎప్పుడైతే మనం ఇగ్నిషన్ వోల్టేజ్ అనేది సమ్ వోల్టేజ్ అనేది ఆ ఎలక్ట్రోడ్స్ మధ్య అప్లై చేస్తామో ఆ ఎలక్ట్రోడ్స్ మధ్య ఏమవుతుందంటే గ్యాస్ అనేది లో ప్రెషర్ దగ్గర అయనైజ్ అయిపోతుంది. ఆ లో ప్రెషర్ దగ్గర ఎప్పుడైతే ఎలక్ట్రోడ్స్ మధ్య మనం వోల్టేజ్ పంపించామో ఆ ఎలక్ట్రోడ్స్ అనేవి హీట్ అవుతాయి. హీట్ అవ్వడం వల్ల ఏంటి టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ డిక్రీజ్ అయినప్పుడు లో ప్రెషర్ గ్యాస్ అనేది అయనైజ్ అవుతుంది. అయనైజ్ అయినప్పుడు ఏమవుతుంది కరెంట్ అనేది వన్ ఎలక్ట్రోడ్ టు అనదర్ ఎలక్ట్రోడ్ పాస్ అవుతుంది త్రూ గ్యాస్ మీడియం. దిస్ ఈజ్ కాల్డ్ డిశ్చార్జ్. డిశ్చార్జ్ అంటే ఏంటి ఇదే అనమాట. ఎట్లా ఏ విధంగా ఎలక్ట్రోడ్స్ మధ్య వోల్టేజ్ అప్లై చేసినప్పుడు గ్యాస్ అనేది అయనైజ్ అయ్యి గ్యాస్ అనేది ఒక మీడియం లాగా ఒక కరెంట్ అనేది ఆ ఎలక్ట్రోడ్ నుండి ఇంకో ఎలక్ట్రోడ్కి పాస్ చేయడాన్ని దాన్ని ఏమంటామంటే డిశ్చార్జ్ అని అంటాం. నెక్స్ట్ అనేది దిస్ కాజెస్ గ్యాస్ వేపర్ టు ఎమిట్ రేడియేషన్ ఇన్ ద అల్ట్రావైలెట్ రీజియన్. ఇదే ఏం చేస్తుంది ఈ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ కానీ వేపర్ కానీ రేడియేషన్ని ఎమిట్ చేస్తాయన్నమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అల్ట్రావైలెట్ రీజియన్. అల్ట్రావైలెట్ రీజియన్లో రేడియేషన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హ్యూమన్ ఐ కెనాట్ పర్సీవ్ దిస్ యూవీ రేడియేషన్. యూవీ రేడియేషన్ని హ్యూమన్ ఐ అనేది పర్సీవ్ చేయలేదు అంటే గ్రహించలేదు. దానికోసం ఏం చేస్తాం మనం ఫాస్ఫరస్ హ్యావ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎమిటింగ్ లైట్ ఇన్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు యూవీ రేస్. యూవీ రేస్ ఎప్పుడైతే ఈ రేడియేషన్ త్రూ వచ్చాయో ఆ యూవీ రేస్ అనేవి ఈ ఫాస్ఫరస్కి స్ట్రక్ అయినాయి అనుకోండి. ఆ ఫాస్ఫరస్ ఏం చేస్తుందంటే లైట్ని అనేది ఎమిట్ చేస్తుంది. ఇది ఫాస్ఫరస్ యొక్క ప్రాపర్టీ. ఓకే, ఈ ఫ్లోరెసెంట్ ల్యాంప్లో మనం ఏం యూజ్ చేస్తామంటే ఫాస్ఫరస్ ఎందుకంటే ఈ యూవీ రేస్ని అది ఏం చేస్తుందంటే లైట్గా ఎమిట్ చేస్తుంది. ఇది డిశ్చార్జ్ ల్యాంప్ అనమాట. డిశ్చార్జ్ ల్యాంప్ ఎలా ఉంటుంది ఒక గ్లాస్ షెల్ అంటే అవుటర్ ట్యూబ్ అన్నమాట. ఆ అవుటర్ షెల్ కలిగి ఉంటుంది. దాని లోపల గ్యాస్ వేపర్ ఉంటుంది. గ్యాస్ వేపర్లో లోపల ఇంకా ఏముంటాయి ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. 2 ఎలక్ట్రోడ్స్. ఆ 2 ఎలక్ట్రోడ్స్కి కనెక్షన్ ఇవ్వడానికి లీడ్ వైర్స్ అనేవి ఉంటాయి. ఇది డిశ్చార్జ్ ల్యాంప్. ఇదే ఫ్లోరెసెంట్ ల్యాంప్ అనమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్లోరెసెంట్ ల్యాంప్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మీరు ఆ ఫోన్ని రొటేట్ చేసి చూసుకోండి ఈ వీడియో. దీంట్లో వచ్చేసి ఒక స్టార్టర్ ఉంటుంది. స్టార్టర్కి నెక్స్ట్ ట్యూబ్ అంటే ఏంటి ఇక్కడ ఈ డిశ్చార్జ్ ట్యూబ్ అనమాట. డిశ్చార్జ్ ల్యాంప్. ఈ డిశ్చార్జ్ ల్యాంప్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది స్టార్టర్కి. నెక్స్ట్ కెపాసిటర్ ఈజ్ ఏ పవర్ ఫ్యాక్టర్ కెపాసిటర్. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెస్ట్ని ఏమంటామంటే ఇక్కడ రియాక్టర్ అని అంటాం. ఈ బ్యాలెస్ట్ వీటి అన్నిటికీ మొత్తం టోటల్ కనెక్షన్ అనే దేనికి ఫేస్ న్యూట్రల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ డయాగ్రామ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అనేది ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూసినప్పుడు మనకి ఏమేమి పార్ట్స్ కనిపించే పార్ట్స్ ఆఫ్ ఫ్లోరెసెంట్ ల్యాంప్ సర్క్యూట్ ఆర్ బ్యాలెస్ట్ని ఏమంటామంటే చౌక్ అని అంటాం. నెక్స్ట్ స్టార్టర్, ఫ్లోరెసెంట్ ట్యూబ్, పిఎఫ్, కెపాసిటర్. ఇవి 4 అనేవి పార్ట్స్ అన్నమాట. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ బ్యాలెస్ట్ అంటే బ్యాలెస్ట్ ఈస్ బేసికల్లీ ఏ కాయిల్ ఆఫ్ మెనీ టర్న్స్ వూండ్ ఆన్ ఏ లామినేటెడ్ కోర్. దీంట్లో ఒక లామినేటెడ్ కోర్ అనేది ఉంటుంది. ఆ లామినేటెడ్ కోర్ పైన నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఉంటాయి. మీరు బ్యాలెస్ట్ని విప్పి చూస్తే అంటే డిస్పాచ్ చేసి చూస్తే లోపల మీకు కనిపిస్తుంది అనమాట ఈ లామినేటెడ్ కోర్ టర్న్స్ అనేవి. నెక్స్ట్ అనేది దీనికి ఏమి బ్యాలెస్ట్ యూజ్డ్ టు స్టెప్ అప్ ది వోల్టేజ్ టు స్టార్ట్ ఫ్లోరెసెంట్ ల్యాంప్. ఫ్లోరెసెంట్ ల్యాంప్ని స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ బ్యాలెస్ట్ అనేది వోల్టేజ్ని స్టెప్అప్ చేస్తుంది. స్టెప్అప్ చేయడం అనేది వోల్టేజ్ని అనేది పెంచడం. అంటే ఆ ఫ్లోరెసెంట్ ల్యాంప్ ఎలక్ట్రోడ్స్ ఎంతైతే వోల్టేజ్ కావాలో అవి హీటప్ అవ్వడానికి ఆ వోల్టేజ్ని ఇది
అందిస్తుంది. నెక్స్ట్ అనేది రెగ్యులేట్ ఫ్లో ఆఫ్ హెవీ కరెంట్ టు ది ట్యూబ్ క్యాథోడ్స్ టు కీప్ దెమ్ ఫ్రమ్ బర్నింగ్ అవుట్. ఎప్పుడైతే ఫ్లోరసెంట్ ల్యాంప్ గ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ క్యాథోడ్స్ అనేవి హీటప్ అవుతాయి. అంటే ఇంకా కరెంట్ హెవీ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాథోడ్స్ అంటే ఎలక్ట్రోడ్స్ అనేవి బర్న్ అయిపోతాయి అనమాట. అలా బర్న్ కాకుండా హెవీ కరెంట్ ఫ్లోని ఇది ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్టర్ ఏం చేస్తుంది, స్టార్టర్ పర్ఫార్మ్స్ 2 ఫంక్షన్స్, 2 ఫంక్షన్స్ చేస్తుంది స్టార్టర్ తెలుసు కదా మీకు. నెక్స్ట్ ఇట్ కంప్లీట్స్ ది సర్క్యూట్ ఎట్ ఫస్ట్ ఫర్ ప్రీహీటింగ్ ది ఎలక్ట్రోడ్స్. ఈ ఎలక్ట్రోడ్స్ని హీట్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తుందంటే టోటల్ సర్క్యూట్ని ఏం చేస్తుంది, ఇది కంప్లీట్ చేస్తుంది అనమాట. అంటే ఇది క్లోజ్ చేస్తుంది. సర్క్యూట్ క్లోజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి హీట్ అవుతాయి. ఎప్పుడైతే ఎలక్ట్రోడ్స్ హీట్ అయ్యాయో సెకండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇట్ ఓపెన్స్ ది సర్క్యూట్ టు ప్రొవైడ్ వోల్టేజ్ కిక్ ఫర్ ఇగ్నిషన్. కిక్ అంటే ఇది ఇగ్నిషన్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేయడానికి మళ్ళీ ఈ సర్క్యూట్ని అనేది ఓపెన్ చేస్తుంది. సర్క్యూట్ని మొత్తం కూడా ఓపెన్ చేస్తుంది అనమాట. 2 ఫంక్షన్స్. ఫస్ట్ అనేది క్లోజ్ ది సర్క్యూట్, కంప్లీట్స్ ది సర్క్యూట్, అంటే ఇది క్లోజ్ చేయడం, సర్క్యూట్ని క్లోజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ని ఓపెన్ చేయడం. ఎప్పుడైనా మీరు ట్యూబ్లైట్, ఎగ్జాంపుల్ మీ ట్యూబ్లైట్ ఉన్నది, ట్యూబ్లైట్కి ఏముంటుంది, స్టార్టర్ ఉంటుంది, బ్యాలెస్ట్ ఉంటుంది కదా. ట్యూబ్లైట్ని ఆన్ చేసిన తర్వాత స్టార్టర్ని తీసేయండి. స్టార్టర్ని తీసేసినప్పుడు కూడా అది ఏమవుతుంది, గ్లో అవుతూనే ఉంటుంది. అంటే ఏంటి, ఫస్ట్ స్టార్ట్ చేయడానికి స్టార్టర్ కావాలి. స్టార్ట్ అయిన తర్వాత బల్బు గ్లో అవుతున్నప్పుడు తీసేసినా కానీ ఇది ఏం లైట్లో ఏం డిఫరెన్స్ అనేది ఉండదు. అంటే ఏంటి, సర్క్యూట్ అప్పటికే ఓపెన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అనేది 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్. గ్లో టైప్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి థర్మల్ టైప్. గ్లో టైప్ చిన్న స్మాల్ కలర్ వస్తుంది అనమాట, అంటే లైట్ వెలుగుతుంది అనమాట ఆ స్టార్టర్ని యూజ్ చేసినప్పుడు. గ్లో టైప్ స్టార్టర్స్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో చూపించాను చూడండి. దీంట్లో ఏంటిది, బైమెటాలిక్ స్ట్రిప్ అనేది ఉంటుంది, ఆరెంజ్ కలర్లో రిప్రజెంట్ చేసింది. ఎప్పుడైతే స్టార్టింగ్ పొజిషన్లో కావాలో సెకండ్ డయాగ్రామ్ చూడండి, సెకండ్లో అది దానికి బైమెటాలిక్ స్ట్రిప్ అనేది కనెక్టర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ బల్బ్ అనేది వెలుగుతుందో బల్బు వెలుగుతున్నప్పుడు అది ఓపెన్ అయిపోతుంది, థర్డ్ డయాగ్రామ్. ఓకే, మోస్ట్లీ యూజ్డ్ స్టార్టర్స్ అంటే గ్లో టైప్ స్టార్టర్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఇట్ కన్సిస్ట్ గ్యాస్ ఫిల్డ్ ట్యూబ్ కంటైనింగ్ 2 ఎలక్ట్రోడ్స్. దీంట్లో కూడా గ్యాస్ ఫిల్డ్ ట్యూబ్. లైట్ ఎందుకు వస్తుంది, గ్యాస్ అనేది అయనైజ్ అవ్వడం వల్లనే, అంతే కదా. అందుకని దీంట్లో కూడా గ్యాస్ ఫిల్డ్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్కి 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వెన్ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ టు ది స్టార్టర్ ది గ్లో డిశ్చార్జ్ ఆకర్స్ బిట్వీన్ కాంటాక్ట్స్. ఆ 2 కాంటాక్ట్స్ మధ్య వోల్టేజ్ అనేది అప్లై అయినప్పుడు ఏమవుతుంది, ఆ స్టార్టర్ అనేది గ్లో అవుతుంది. గ్లో అయినప్పుడు ఏమవుతుంది, సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. దెన్ ది హీట్ డెవలప్ టు క్లోజ్ ది సర్క్యూట్ మొత్తం క్లోజ్ అవుతుంది. వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఎలక్ట్రోడ్స్ ఇట్ రీఓపెన్స్ ది సర్క్యూట్. ఎప్పుడైతే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఆ ఎలక్ట్రోడ్స్ మధ్య వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. కరెంట్ ఫ్లో జరిగేటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇది రీఓపెన్ అవుతుంది. అంటే ఏంది, స్టార్టర్ యొక్క 2 ఫంక్షన్స్ ఏంది, క్లోజింగ్ ది సర్క్యూట్ అండ్ ఓపెన్స్ ది సర్క్యూట్. నెక్స్ట్ వచ్చేసింది థర్మల్ టైప్ స్టార్టర్స్లో ఏంటిది, గ్లో టైప్ కాదనమాట. ఇది దీంట్లో ఏ లైట్ అనేది రాదు. ఇదేంటిది, ఇది కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఫిల్డ్ ట్యూబ్. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ అయి ఉంటుంది దీంట్లో. ది స్విచ్ హ్యాస్ బైమెటాలిక్ స్ట్రిప్ క్లోజ్ టు ది రెసిస్టెన్స్ ఆర్ విచ్ ప్రొడ్యూసెస్ హీట్. దీంట్లో బైమెటాలిక్ స్ట్రిప్ అనేది రెసిస్టర్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో ఆ బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది రెసిస్టెన్స్కి కనెక్ట్ అయ్యి సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది దాని నుండి దూరం అయిపోతుంది. ఎగ్జాంపుల్ లైక్ దిస్, ఈ డయాగ్రామ్లో చూపించినట్లుగానే. ఓకే, నెక్స్ట్ అనేది ఫ్లోరసెంట్ ట్యూబ్ ఏంటిది, ఇన్ ద డయాగ్రామ్ స్మాల్ కరెంట్ పాసెస్ త్రూ సిరీస్ రియాక్టర్ టు ట్యూబ్ ఫిలమెంట్స్ అండ్ గ్లో ట్యూబ్. అంటే ఈ డయాగ్రామ్లో ఈ బ్యాలెస్ట్ అనేది రియాక్టర్ అంటాం, సిరీస్ రియాక్టర్ అండ్ 2 ట్యూబ్ ఎలక్ట్రోడ్స్, 2 ట్యూబ్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ స్టార్టర్, వీటన్నిటి త్రూ కరెంట్ అనేది, నెక్స్ట్ కెపాసిటర్, వీటి త్రూ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎట్ దిస్ ఇన్స్టాంట్, ఈ ఇన్స్టాంట్ దగ్గర ఏమవుతుంది, వెన్ ద సర్క్యూట్ ఈజ్ ఎనర్జైజ్డ్ ది బల్బ్ విల్ గ్లో. బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఈ ట్యూబ్ తెలుసు కదా, ట్యూబ్లో ఏముంటుంది, గ్యాస్ ఉంటుంది, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ గ్యాస్ దేంతో మేడ్ అయి ఉంటుంది, వేపరైజ్డ్ మెర్క్యూరీ అండ్ ఆర్గాన్. ఓకే, ఆర్గాన్ దేనికి యూజ్ చేస్తారు, ఇనిషియలైజింగ్ ది వోల్టేజ్. మెర్క్యూరీ వేపర్డ్ మెర్క్యూరీ అంటే మీకు పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైనా ట్యూబ్లైట్ని పగలగొట్టి చూస్తే మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట వేపర్డ్ మెర్క్యూరీ.
నెక్స్ట్ వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ కెపాసిటర్. ఒక కెపాసిటర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. కెపాసిటర్ డిజైన్ ఎట్లా ఉంటుందంటే స్మాల్, అది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అనమాట. ఒక లీడ్ వచ్చేసి లాంగ్ ఉంటుంది, ఒక లీడ్ వచ్చేసి షార్ట్ ఉంది. లాంగ్ లీడ్ని పాజిటివ్ అంటాం, షార్ట్ లీడ్ని నెగిటివ్ అంటాం. ఓకే, నెక్స్ట్ అనేది పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు యూనిటీ. ఎప్పుడైనా ఫ్లోరెసెంట్ ల్యాంప్ పర్ఫెక్ట్ బ్రైట్నెస్ రావాలంటే పవర్ ఫ్యాక్టర్ని ఎప్పుడైనా యూనిటీ మెజర్మెంట్గా తీసుకోవాలన్నమాట. అంటే పవర్ ఫ్యాక్టర్ కెపాసిటర్ అనేది ఏదైతే తీసుకుంటామో దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ ఉండాలి. నెక్స్ట్ ఏంటి, రేంజెస్ ఆఫ్ ఫ్లోరెసెంట్ ల్యాంప్. ఫ్లోరెసెంట్ ల్యాంప్ రేంజెస్ ఏంటి, అసలు అవుట్పుట్ ఆఫ్ ఫ్లోరెసెంట్ ల్యాంప్ ఎంత, 70 lumens per watt. సైజెస్ ఆర్ 10, 20, 40, 80 watts. అంటే ఇన్ని వాట్స్ వరకు కూడా సైజెస్ అనేవి అవైలబుల్ అవుతాయి. ఆ పర్టికులర్ 10, 20, 40, 60 సైజెస్కి ఎట్లా లెంత్ ఎలా ఉంటుందంటే 1 foot. 1 foot అనేది 30 centimeters లెంత్లో ఉంటుంది. 2 feet 60 centimeters, 4 feet 120 centimeters. నెక్స్ట్ వచ్చేసి 5 feet 150 centimeters. ఇవన్నీ కూడా ఈ ఫ్లోరెసెంట్ ల్యాంప్స్ అండ్ ఆల్ ఆర్ ఆపరేటెడ్ ఎట్ 240 volts సప్లై. ఓకే, ఇది ఫ్లోరెసెంట్ ల్యాంప్ గురించి. టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఏ ఫ్లోరెసెంట్ ల్యాంప్. టుమారో వీ విల్ కమ్ అప్ విత్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ అండ్ బై బై.